అందరికీ నమస్కారం. నా పేరు అర్చన. ఈరోజు కథ 'నా గుండె చప్పుడు నువ్వే' పార్ట్ 45. బాబు ఫేస్‌కి తన స్ట్రక్చర్ తగులుతుంటే సెకండ్ పార్ట్ ఫ్రీజ్ అయిపోతాడు. బాబు బాడీలో 1000 వోల్టేజ్ పవర్ పాస్ అవుతుంటే తనని దగ్గరగా అదుముకుంటాడు. అంజు హా చంపుతున్నాడు ఈ రావణ్ మహారాజ్ అని ప్రేమగా తిట్టుకుంటూ ఓయ్ ఏంటి మరి అంతలా ఫ్రీజ్ అయిపోయావ్ అంటుంది. బాబు చేతులు కుదురుగా ఉండక తన నడుం వంపులని సవరిస్తుంటే ఏయ్ అసలు ఒక్క సెకండ్ కూడా నీ చేతులు ఊరుకోవా అంటాడు. తను చేస్తున్న మైమరుపుకు జుట్టులో వేళ్ళు పెట్టి నిమురుతూ ఉంది పాప. హర్ష గురించి ఆలోచిస్తూ అసలు నువ్వు ఎవరికి భయపడవా అంటుంది. దేనికి భయం? అందరూ నన్ను చూసి భయపడాలి కానీ నేను మాత్రం ఎవరికీ భయపడను. అయినా నేనేమైనా తప్పు చేశానా భయపడ్డానికి అంటాడు. బాబుకి డేరెక్కువే, అది తెలిసి కూడా ఎందుకు అడిగాను అని అనుకుంటూ ఉంటుంది. హర్ష తన ఒళ్ళో పడుకొని స్టార్స్ని లెక్క పెడుతూ ఉంటాడు. ఓయ్ ఏం చేస్తున్నావు? వినీలాకాశాన్ని చూస్తూ అంటుంది. ఒకసారి అటు చూడు, పక్కన నువ్వు, ఎదురుగా చంద్రుడు అంటూ తనని అలాగే చూస్తూ ఉంటే ఇలా చూసే నన్ను మాయ చేస్తున్నావు, మాయలోడివి నువ్వు. ఓయ్ ఏంటే నేను మాయలోడినా? కాదు సైకోవి, శాడిస్ట్వి అన్న నెక్స్ట్ సెకండ్ అంజు లిప్స్ లాక్ అయ్యాయి. తన నుండి విడిపించుకోవడానికి తనతో పెనుగులాడుతుంది కానీ వదలటం లేదు బాబు. హర్ష లిప్ని గట్టిగా పంటిగాటు పెడుతుంది. అయినా వదలకపోవడంతో తన బలాన్ని కూడగట్టుకొని తనని తోసేసి కిందకి దూకుతుంది. అలా దూకగానే ఆల్రెడీ ప్రాబ్లం ఉన్న అంజుకి కడుపులో పట్టేస్తుంది. ఓయ్ మెంటల్, ఎందుకే అలా దూకేశావు అంటూ అంజుని పట్టుకొని కార్లో కూర్చోబెడతాడు. వాటర్ బాటిల్ తీసి ఇస్తాడు. అంజు కాస్త రిలాక్స్ అవుతుంది. ఎలా ఉంది అడుగుతాడు కన్సర్న్గా. పర్వాలేదు అంటుంది. ఓకే ఇక వెళ్దామా అంటాడు. ఇంకొంచెం సేపు ఉందాం అంటుంది. ఓకే అని నవ్వుకొని కార్లో నుండి బయటకు వస్తాడు. అంజు కూడా కిందకి దిగి తన డ్రెస్ కుచ్చిళ్ళు పైకి పట్టుకొని అలా నీటిలో నడుచుకుంటూ వెళ్తున్న తెల్లటి పాదాలు కనబడుతుంటే హర్ష సైడ్ స్మైల్తో చూస్తూ తనని తాను కంట్రోల్ చేసుకుంటున్నాడు. తన హెయిర్ విసుగ్గా అనిపించి పైకి బన్ చేసి ప్లక్కర్తో టై చేస్తుంది అంజు. అలా చేయడం వల్ల తన బ్లౌజ్ థ్రెడ్స్ ఊడిపోయి కట్టుకోవడానికి అవస్థపడుతుంది పాప. బాబుకి కన్నుల పండగగా అనిపించి ఫేస్ వెలిగిపోతూ ఉంది. తన వయ్యారి నడుం బాబుకి ఫ్రీ షో చేస్తుంటే నొసలు రుద్దుకుంటూ అబ్బా చంపుతున్నావే పిల్ల అంటూ వెంటనే తన చేతులు అంజు షోల్డర్పై పడగానే టక్కున ఉలిక్కిపడి ఓయ్ నన్ను టెన్షన్ పెట్టి చంపేసేలా ఉన్నావు. దేనికి టెన్షన్? నేనే కదా అంటూ థ్రెడ్ని టై చేసి తన నడుంని చిన్నగా ప్రెస్ చేయగానే పరవశంగా ఫీల్ అవుతూ కళ్ళు మూసి వెనకకి వాలుతుంది. తను హర్ష గుండెల మీద వాలగానే గట్టిగా హత్తుకొని పరవశంగా అనిపిస్తుంటే కళ్ళు మూసుకున్నాడు హర్ష. చిలిపిగా నీ చేతులు అనువనువు తడుముతుంటే మోహపు తెరలిక తొలగేనా. ఆహా ఆహా చలి చలి చిరుగాలులు గిలిగింత రేపుతుంటే ఆశల అల్లరి అలిగేనా. పదాలతోనే వరించిన సరాగమాలై తరించనా. స్వరాలతోనే స్పృశించనా. సుఖాల వీణా శృతించనా. ఆ వెన్నెలని కన్నుల రేపెక్కిన కోరిక పొగలై సెగలై ఎదలో రగిలిన క్షణమే చెప్పకనే చెప్పకనే. కాసేపు డ్యూయట్ వేసుకున్నారు ఇద్దరు. అంజు ట్రాన్స్ నుండి బయటకు వచ్చి తన చేతులు విడిపించుకొని దూరంగా వెళ్తుంటే చేయి పట్టి లాగి ఏంటి బేబీ ఒకసారి ఇటు చూడు అని తన లిప్స్ని చూపిస్తాడు. కొంచెం బ్లీడ్ అవుతుంది హర్షకి. అయ్యో అని చేతితో పట్టుకోబోతే ఆ చేతిని పట్టుకొని దగ్గరికి లాక్కొని తన పెదవులతో అంజు పెదవులని తాకుతూ పెదవులతో తుడుస్తాడు. నీకు పనిష్మెంట్ ఇవ్వాలి బేబీ, ఎక్కడికి వెళ్తున్నావు? పనిష్మెంటా అంటుంది ఆశ్చర్యంగా. అవును, నువ్వు నాకు పంటిగట్టు పెట్టావు గుర్తుందా అనగానే ఇంతకుముందు ముద్దు ఇచ్చినప్పుడు తనని వదిలించుకోవడానికి హర్ష పెదవిని కొరుకుతుంది అంజు.
మరి నాకు ఊపిరి ఆడక అలా చేశాను. నువ్వు కూడా నాకు పంటికాటు పెడతావు కదా! నేను ఒక్కసారి పెడితే తప్పేముంది? తప్పులేదు పాప. కానీ నాకు నీ లిప్స్ ఇంకాసేపు కావాలి. ప్లీజ్ బేబీ చాలా టెంప్టింగ్‌గా ఉన్నాయి అంటూ కళ్ళు మూసుకొని తన ఫేస్‌ని పట్టుకొని తన పెదవులని దగ్గరికి తెస్తుంటే అంజు తనని దూరం నెట్టి పరిగెత్తుకుంటూ వెళ్ళి డ్యాష్ ఇస్తుంది. ఈయన గారు వెనుక ఉంటే నేను ఎవరికి డ్యాష్ ఇచ్చాను అనుకుంటూ తల పైకెత్తి చూస్తుంది. ఎదురుగా ఉన్న పర్సన్స్‌ని చూసి షాక్ అవుతుంది. హే నిత్య, అన్నయ్య మీరేంటిక్కడ అని చాలా ఎక్సైట్ అవుతుంది పాప. హర్ష మాత్రం కార్ బ్యానెట్కి ఆనుకొని హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకొని స్టైల్గా తనని చూస్తూ ఉన్నాడు. మేము మీతో పాటే వచ్చాం అని కళ్ళెగరేస్తుంది నిత్య. అవునా, మరి నాకు కనిపించలేదు. అన్నయ్య చెప్పొద్దని చెప్పాడు, అందుకే. థ్యాంక్ యూ నిత్య, నాకు కొంచెం టెన్షన్గా అనిపించింది. నేను చూశాక కాస్త ధైర్యం వచ్చింది అంటుంది అంజు. ఎందుకు టెన్షన్, మా వాడున్నాడుగా అని కళ్ళు తిప్పుతుంది నిత్య. మీ వాడున్నాడనే భయం నాకు అనగానే ఇద్దరు ముసిముసిగా నవ్వుకుంటారు. సరే పద, మనం కాసేపు వాటర్లో ఆడుకుందాం అంటూ తనని కూడా లాక్కెళ్తుంది అంజు. తను అలా చెంగు చెంగుమంటూ పరిగెడుతున్న పాపని చూస్తుంటే బాబు గుండె వశం తప్పుతోంది. సీరియస్గా సైట్ కొడుతున్న బాబుని డిస్టర్బ్ చేస్తాడు కిరణ్. ఏంట్రా, ఏమంటుంది మా చెల్లి అంటుంది. హైబ్రో రేస్ చేసి ఒక లుక్ ఇస్తాడు కిరణ్కి. వెంటనే మౌత్ మ్యూట్ చేసుకుంటాడు కిరణ్. సైలెంట్గా వెళ్ళి అక్కడ అరేంజ్ చేసిన చైర్స్లో కూర్చుంటాడు కిరణ్. హర్ష కూడా వెళ్ళి కిరణ్ పక్కన కూర్చుంటాడు. కిరణ్ ఫోన్లో చాలా బిజీగా ఉంటాడు. హర్ష, నేను ఒకటి అడుగుతా, నువ్వు సూటిగా సమాధానం చెప్పాలి అంటాడు. కిరణ్ ఏంటి అన్నట్లు తల పైకెత్తి చూస్తాడు హర్ష. నువ్వు అంజుని లవ్ చేస్తున్నావా? లవ్ అనగానే బీపీ సర్రుమని లేస్తుంది బాబుకి. ఏంట్రా నోరు లెగుస్తుంది? లవ్ ఏంటి లవ్? చెప్పాను కదా నేను ఎవరిని లవ్ చేయను అని. మరి తనతో అంత క్లోజ్గా ఎందుకు మూవ్ అవుతున్నావు? నీకు చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా. సర్లేరా, అంజు వచ్చిన తర్వాత నన్ను పూర్తిగా అవాయిడ్ చేస్తున్నావు అని అనగానే టేబుల్పై ఉన్న ఫోర్క్ తీసుకొని కిరణ్ గొంతులో పెట్టి, ఏంట్రా అవాయిడ్ చేస్తున్నానా? నేను నీతో ఎప్పుడు ఎలా ఉంటానో అలాగే ఉంటాను. ఎక్కువ చేయకుండా మూసుకో అంటాడు. నన్ను ఇలా భయపెట్టించి నోరు నొక్కేస్తున్నావులే. నోరు మూసేయ్ అని చెప్పానా అంటాడు గుడ్లు పెద్దవి చేసి. మరి ఇంకేంట్రా, తనకు ఇష్టం లేదు అని చెబుతుంటే తన వెనకాల అని అంటున్న కిరణ్ మాటలకి ఇంకొక మాట నీ నోట్లో నుండి వచ్చిందనుకో ఇక్కడే పూడ్చిపెడతా అన్న హర్ష మాటలకు సైలెంట్ అయి టక్కున మూసేస్తాడు మౌత్. హర్ష తల తిప్పి బేబీస్ని చూడగానే వాటర్లో తడుస్తూ బాగా ఎంజాయ్ చేస్తున్నాయి. ఏంటి ఎంతసేపు, నడవండి లేట్ నైట్ అవుతుంది అంటూ పిలుస్తాడు బాబు. ఇంకాసేపు ఆడుకుంటామన్నయ్య. అవసరం లేదు, పదండి, ఎక్కువసేపు వాటర్లో ఉంటే కోల్డ్ చేస్తుంది అంటాడు. అంతా పాప కోసమే మరి. ఇక అక్కడి నుండి రాబుద్ది కాకపోయినా బాబు సీరియస్ లుక్స్ విసురుతుంటే భయపడి అక్కడి నుండి వస్తారు ఇద్దరు. మీ అన్నయ్యకు ఏదీ తిన్నగా చెప్పడం రాదా? ఎందుకు మనుషులని ఇలా భయపడతాడు? వాడు అంతే, చిన్నప్పటి నుండి భయపెట్టడం తప్ప ప్రేమగా మాట్లాడటం అసలే రాదు వాడికి అన్న నిత్య మాటలు అంజు గుండెకి తగులుతాయి. నాతో ప్రేమగానే మాట్లాడతాడు కదా అనుకుంటుంది మనసులో. ఏంటి అంజు, ఏమైంది అనగానే ఏం లేదన్నట్లు తల అడ్డంగా ఊపుతుంది. అసలు నిజం చెప్పాలంటే మా వాడి క్యారెక్టర్ ఇది కాదు తెలుసా, ఇంకా వైల్డ్. నువ్వు వచ్చాక కాస్త తగ్గాడు. అసలు వాడిలో ఈ యాంగిల్ కూడా ఉందని మాకు తెలియనే తెలీదు తెలుసా. ఒక్క అమ్మాయికి కూడా ఐ కాంటాక్ట్ కూడా ఇవ్వలేదు వాడు. అలాంటిది నీతో ఇంత క్లోజ్గా ఉన్నాడంటే ఐఆమ్ షాకింగ్ అంటున్న తన మాటలను శ్రద్ధగా వింటుంది పాప. ఇక మీ ముచ్చట్లు ఆపితే వెళ్దామా అంటాడు. కిరణ్ నిత్య ఒక కారులో కూర్చుంటారు. అంజు హర్ష వాళ్ళ కారులో కూర్చొని బయలుదేరుతారు. హర్ష కార్ స్టార్ట్ చేసి డ్రైవ్ చేస్తూ ఉంటాడు. అంజు నిత్య మాటలు గుర్తు చేసుకుంటూ డ్రైవ్ చేస్తున్న హర్షని చూపు తిప్పుకోకుండా తననే చూస్తూ ఉంటుంది. బాబు సీరియస్గా డ్రైవింగ్ చేస్తూ ఉంటాడు. అంజుని మిర్రర్లో చూసి, ఏంటి కొరికేస్తావా ఏంటి అలా చూస్తున్నావు అని టీజింగ్ వాయిస్తో అంటాడు. హలో మిస్టర్, అంత సీన్ లేదు అంటుంది. అవును అని చెప్పొచ్చు కదా అని కార్నర్ లుక్తో అనగానే చెప్పాలని ఉందిరా, చెప్పిన నెక్స్ట్ మినిట్ తమరు ఊరుకుంటారా? ఆకాశంలో తేలుతూ ఉంటారు, అందుకే చెప్పను అనుకుంటుంది. ఏంటి ఏం మాట్లాడవు అని కళ్ళెగరేస్తాడు. ఏదైనా అనిపిస్తే చెప్పాలి బేబీ, అలా దాచుకోకూడదు అంటాడు చాలా ఇంటెన్స్డ్గా. నీలా నాకు చెప్పే ధైర్యం లేదు, తెగింపు లేదు. అవే ఉంటే ఇలా ఎందుకుంటాను అని అనుకుంటుండగా సడన్గా కారాపుతాడు హర్ష. ఏంటి అప్పుడే వచ్చేసిందా కారాపావు?
అంటుంది. నీకు పిచ్చి పీక్స్లో ఉంది అని అనుకుంటూ యాటిట్యూడ్గా కార్ దిగుతాడు బాబు. నువ్వు రావా, ఇక్కడే పడుకుంటావా ఏంటి, మళ్ళీ ఎవడో ఒకడు వచ్చి నిన్ను ఎత్తుకెళ్తాడు, దెబ్బకు తిక్క కుదురుతుంది అనగానే టక్కున డోర్ ఓపెన్ చేసి దిగుతుంది. తను భయపడగానే చిన్నగా సైడ్ స్మైల్తో వెళ్తూ ఉంటాడు. అంజు బేబీ అక్కడే స్టాచ్యూలా నిలబడి చూస్తూ ఉంటుంది. హలో మేడం అని చిటికేస్తాడు. హా అంటుంది. ఏమైంది పద అంటాడు. ఎక్కడికి అంటుంది. కనబడట్లేదా, ఎక్కడికి అని అడుగుతున్నావు, నేను రాను, అసలు ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు, అంతా నీ ఇష్టమేనా, నువ్వు చెప్పినట్లు నేను వినాలా, అస్సలు వినను, నాకు తెలియకుండా బీచ్కి తీసుకొచ్చావు, మళ్ళీ ఈ రిసార్ట్కి తీసుకొస్తున్నావు, అసలు ఏమనుకుంటున్నావు నువ్వు ఎలా అంటే అలా ఆడే అమ్మాయిలు వేరే ఉంటారు, వాళ్ళని తీసుకొని వచ్చి ఊరంతా ఊరేగు అన్న అంజు మాటలకి హర్ష పిడికిలి బిగుసుకొని ఫేస్ బీట్రూట్లా మారిపోతుంది. అంజు తలెత్తి చూడగానే తన కోపానికి జడిసి కొంచెం తగ్గుతుంది. తన దవడలు హర్ష చేతిలో చిక్కి గట్టిగా ఒత్తిపట్టి ఏంటి నోర్లెగిస్తుంది, హా భయం పోయిందా, ఊరుకుంటున్నాను కదా అని నీ నోటికొచ్చింది మాట్లాడుతున్నావు, అవునే నేను ఎలా చెప్తే అలా ఆడాలి, అంతా నా ఇష్టమే, నీ బోడి ఇష్టాలతో పనిలేదు నాకు, నీ పర్మిషన్ తీసుకుని కిస్ చేస్తున్నానా, నీ పర్మిషన్ తీసుకుని హక్ చేసుకుంటున్నానా, ఎందుకు ఎక్కువ మాట్లాడి నీ ఎనర్జీని వేస్ట్ చేసుకుంటావు, నీ ఎవ్రీ పార్ట్ నాదే, దిస్ బాడీ బిలాంగ్స్ టు మీ అంటూ తన చెస్ట్పై వేలు పెట్టి నొక్కుతూ అంటాడు. అలా నొక్కగానే అమ్మ అంటూ చెయ్యి పెట్టుకుంటుంది. తన చేతిని విసిరికొట్టి గిల్లితే గిల్లించుకోవాలి, అరవకూడదు అని ప్రకాశ్రాజ్ డైలాగ్స్ కొడతాడు బాబు. నేను ఇచ్చే పెయిన్ని భరించాలే కానీ పాయింట్అవుట్ చేయకూడదు, నేను నీతో మ్యాక్సిమం స్మూత్గా ఉండడానికి ట్రై చేస్తా, బట్ నా క్యారెక్టర్ లోపల వేరే ఉంటుంది, దానిని బయటకు తీసుకురావాలని ఆశగా ఉంటే చెప్పు, అలాగే ఉంటాను అని తన చెయ్యి పట్టి బరబరా లోపలికి లాక్కెళ్తాడు. నెక్స్ట్ ఏం జరుగుతుందో నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. ఈ స్టోరీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.